ఈరోజు ఈ త్రిత్వ సిద్ధాంతం అన్న దాని మీద కాంట్రవర్షియల్ టాపిక్ ఇది. దేవుళ్ళు ముగ్గురా ఒక్కరా అన్న దానిపైన స్పష్టత క్రైస్తవ్యానికి లేదు. దేవుళ్ళు ముగ్గురుగా ఉన్నారా, ఒక్కరుగా ఉన్నారా, అందులో తండ్రి అయిన దేవుడు ఎవరు, కుమారులైన దేవుళ్ళు ఎవరు, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు అన్న స్పష్టత మనకుంది. కానీ సమాజానికి లేకపోవటం వలన, బైబిల్లోని మాటలను అపార్థం చేసుకోవటం వలన, సరైన అవగాహన లేకపోవటం వలన వీళ్ళు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేసుకొని అనేక రకరకాలైన బోధలను క్రైస్తవ్యులు చొప్పించేశారు. అందుకే చూడండి, ఏ పేరు పెట్టుకోవాలో తెలియదు, ఎవరిని ఆరాధించాలో తెలియదు, తండ్రి కుమారుల మధ్య అనుబంధం ఏంటో తెలియదు, ఎవరి అధికారో ఎవరు లోబడుతున్నారో వీటన్నిటి మీద స్పష్టత లేదు వాళ్ళకి. అంటే బైబిల్ అక్షరాలు కళ్ళకు కట్టినట్లుగా కొన్ని వందల సార్లు బైబిల్ దాన్ని ఉద్ఘాటిస్తున్నా అర్థం కాకుండా ఈ సమాజం, క్రైస్తవ సమాజం వెళ్ళిపోతుంది అంటే కారణం వాళ్ళకి మూలం బైబిల్ కాదు, వాళ్ళ మూల పురుషులు చెప్పిన సిద్ధాంతాలు.